గోదావరి పుష్కరాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. వచ్చే ఏడాది జరిగే పుష్కరాల కోసం సంబంధిత శాఖలన్నీ సమన్వయంతో పనిచేసి విజయవంతం చేస్తామని చెప్పారు. పుష్కరాల్లో మున్సిపల్ శాఖ తరపున చేపట్టాల్సిన పనులు, నిధుల అంచనాలపై మంత్రి నారాయణ సమీక్ష చేశారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులతో ఈ సమావేశం జరిగింది. 2015లో జరిగిన గోదావరి పుష్కరాలకు కేవలం 3 నెలల ముందే పనులు చేపట్టామని, ఈసారి సుమారు ఏడాది ముందుగా పనులు ప్రారంభించి పక్కాగా పూర్తి చేస్తామని మంత్రి చెప్పారు. రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు కొవ్వూరు, నిడదవోలు, మండపేట మున్సిపాలిటీల్లో పరిధిలో చేపట్టాల్సిన పనులు, వాటికి అవసరమయ్యే నిధుల వివరాలతో అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా మంత్రికి వివరించారు. ఆయా పట్టణాల్లో ప్రయారిటీ ప్రకారం పనులు చేపట్టాలని మంత్రి సూచించారు. ముందుగా రోడ్లు, డ్రైన్లతో పాటు త్రాగునీరు, పార్కుల పనులు చేపట్టాలని చెప్పారు. నిధుల అంచనాలపై పూర్తి స్పష్టత వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు అనుమతితో పనులు ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. మరోవైపు ఇరిగేషన్, దేవాదాయ శాఖ కూడా ఇప్పటికే పనులు ప్రారంభించినట్లు మంత్రి చెప్పారు. త్వరలో పుష్కరాలకు సంబంధం ఉన్న అన్ని శాఖలతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. ఈ సమావేశానికి టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యేలు బుచ్చయ్య చౌదరి, జోగేశ్వరరావు, భత్తుల బలరామకృష్ణ, ముప్పిడి వెంకటేశ్వరరావు, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, డైరెక్టర్ సంపత్ కుమార్, పబ్లిక్ హెల్త్ ఇంజనీర్ ఇన్ చీఫ్ ప్రభాకర్, రాజమహేంద్రవరం, కొవ్వూరు, నిడదవోలు, మండపేట మున్సిపల్ కమిషనర్లు, అధికారులు హాజరయ్యారు.